'పతంగ్', ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్, ప్రీతి పగడాల వీరి ముగ్గురు కాంబినేషన్‌లో ప్రణీత్ పట్టుబట్టి డైరెక్షన్‌లో వచ్చిన సినిమా ఇది. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలు అయితే చూసేద్దాం. దానికన్నా ముందు ఎవరైనా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సినిమాలో ఉన్న కథ కోసం మాట్లాడుకుందాం. ఇద్దరు అబ్బాయిలు ఒక పతంగ వాళ్ళు కలిసి ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళ ఫ్రెండ్‌షిప్ కాస్త స్ట్రాంగ్ ఫ్రెండ్‌షిప్ అయిపోద్ది. సో, చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు వాళ్ళిద్దరు. అలాంటి బెస్ట్ ఫ్రెండ్స్ మధ్యలోకి ఒక అమ్మాయి వస్తది. సో, వాళ్ళిద్దరిలో ఒకడైతే ముందుగా ఆ అమ్మాయిని లవ్ చేస్తాడు. అట్ ద సేమ్ టైమ్ ఆ తర్వాత వేరే ఫ్రెండ్‌ని కూడా ఈ అమ్మాయి లవ్ చేస్తది. ఒకే అమ్మాయి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్‌ని లవ్ చేస్తే ఆ తర్వాత ఏమైందనేదే ఈ సినిమాలో ఉన్న కథ. అసలు ఏ పతంగ వల్ల అయితే కలిసారో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, అదే పతంగ పోటీ పెట్టుకోవాల్సి వచ్చిన పరిస్థితి వస్తది చివర్లో. ఆ అమ్మాయి ఎవరిదంటే ఎవరిది అనేది తేలియడానికి. అది ఈ సినిమాలో ఉన్న కథ. ఇప్పుడు ఆ థంబ్‌నెయిల్ కోసం ఆడుకోవాలి మనం. ఎందుకంటే ఒక ప్రేమ దేశం, ఒక ఆర్యేటు, ఒక పతంగ్. ఇప్పుడే అర్థమైపోయి ఉండాలి. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఒక అమ్మాయి కోసం విడిపోతారు. ఆ అమ్మాయి కోసం గొడవ చేస్తారు. ఇలాంటి స్టోరీ చాలా ఆటిల్లోనే ఉంది. సో, అదే స్టోరీ ఈ సినిమాలో కూడా రిపీట్ అవుతది. నాకు కూడా సేమ్ అవే ఫ్లేవర్స్ అనిపించినాయి. బట్ మరీ అంత గొప్పగా అయితే లేవు. ఒక ప్రేమ దేశం, ఆర్యేటు ఆటిలతో ఆ పోలికైతే ఉంది గానీ, ఆటిలంత గొప్పగా అయితే లేదు. అలా అని చెప్పేసి తీసి పారే విధంగా కూడా లేదు సినిమా అయితే. స్టార్టింగ్ వాళ్ళిద్దరి ఫ్రెండ్‌షిప్ చాలా ప్యూర్‌గా ఉంది. ఎక్సలెంట్ చూపించాడు. ఆ తర్వాత మనోడి లవ్ స్టోరీ కూడా ఓకే అనిపించింది. బట్ ప్రణవ్ కౌశిక్ ఏదైతే క్యారెక్టర్ ఉంటదో అదైతే ఇరిటేటింగ్‌గా అనిపించింది నాకు. ఎందుకంటే తన బెస్ట్ ఫ్రెండ్ లవర్‌ని తనకు తెలిసి కూడా ఇలా చేయడం అది కొంచెం అయితే చిరాకు దొబ్బింది నాకు. ఏంటహే! మరీ ఇలా చిరాకుగా చూపిస్తున్నాడు అనిపించింది. బట్ రాను రాను ఆ అమ్మాయి కన్‌ఫ్యూజన్ వల్ల ఇలా జరుగుతుందన్నదే, ఆ తర్వాత వీళ్ళిద్దరి ఫ్రెండ్స్ మధ్యన ప్యూర్ ఫ్రెండ్‌షిప్ ఇదంతా సెకండ్ హాఫ్‌లో చూపించాడు. దానివల్ల జస్టిఫై అనిపించింది. ఫస్ట్ హాఫ్ పర్లేదు బానే అనిపించింది. ఏదో అలా ఎళ్ళిపోయింది ఫ్లాట్‌గా. ఇంటర్వెల్ సీన్ వచ్చేసరికి అప్పుడు సరైన స్టోరీ అయితే స్టార్ట్ అయింది. ఇంటర్వెల్ సీన్ కూడా చాలా బావుంది. దాంట్లో యాక్టర్ కూడా యాక్ట్ చేశారు. ఇంటర్వెల్ సీన్‌లో ఒక చిన్న ఎమోషన్ ఒకటి ఉంటది. ఆ తర్వాత సెకండ్ హాఫ్‌లో రిపీటెడ్ సీన్సే జరుగుతున్నట్టు అనిపిస్తది. కథ ముందుకెళ్ళదు. ప్రీ క్లైమాక్స్‌కి ఏదైతే వస్తదో అప్పటి నుంచి మొదలవుతది. ఆ పతంగ్ పోటీ కూడా ఎక్సలెంట్‌గా బానే వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. కొంచెం టెన్స్ ఫీలింగ్‌గా కూడా పర్లేదు. బానే క్రియేట్ చేశారది. ఆ తర్వాత వాళ్ళ మధ్యన ఉన్న ఫ్రెండ్‌షిప్‌ని ఎస్టాబ్లిష్ చేసిన విధానం అయితే నాకు చాలా నచ్చింది. ఓకే. గుడ్ స్టోరీ. సినిమాలో ఉన్న పాటలైతే పర్లేదు. సినిమాకి తగ్గట్టు అలా బానే ఉన్నాయి. వినసొంపుగానే ఉన్నాయి. అక్కడ నెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమా తగ్గట్టు ఎళ్ళిపోయింది అలాగా. అదిరిపోయిందని చెప్పుకోవచ్చు కొన్ని సీన్స్‌లో అయితే. ఇక నెక్స్ట్ ఈ సినిమాలో ఎక్కువ మాట్లాడుకోవాల్సింది మనం పెర్ఫార్మెన్స్ కోసం మాట్లాడుకుంటే ఓవరాల్‌గా అందరూ బానే పెర్ఫార్మ్ చేశారు. ఇందులో మెయిన్ లీడ్ ఓకే అనిపించారు. గుడ్ పెర్ఫార్మెన్సెస్. ఆ తర్వాత వాళ్ళతో పాటు మనం గుర్తుంచుకోగల ఏమన్నా పెర్ఫార్మెన్సెస్ ఉన్నాయంటే ఎస్‌పి చరణ్ క్యారెక్టర్ అసలు అదైతే సర్ప్రైజ్ నాకు. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఆయన్నయితే. తర్వాత గౌతమ్ మీనన్ కూడా బానే లీడ్ చేశారు. ఆయన ఇలాంటి క్యామియో క్యారెక్టర్‌లు చాలా చేశారు. సో, ఇందులో కూడా అలానే బానే వర్కౌట్ అయింది అది కూడా. ఓవరాల్‌గా ఈ సినిమా కోసం మాట్లాడుకోవాలంటే, ఒక కన్‌ఫ్యూజన్‌గా క్లారిటీ లేని ఒక అమ్మాయి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్‌ని లవ్ చేస్తే, వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగి, వాళ్ళు విడిపోవడానికి కారణమవుతుంటే, చివరికి ఆ అమ్మాయి ఎవరిదా అని కొట్టుకునే స్థితికొచ్చినప్పుడు, ఏ పతంగ వల్ల అయితే వారు కలిసారో, అదే పతంగ పోటీ పెట్టుకోవడం, ఇది ఈ సినిమాలో ఉన్న కథ. కొంచెం స్లో నరేషన్ అక్కడక్కడ ఉంటది. సో, వాటిని మినహాయిస్తే ఈ సినిమా అయితే డెఫినిట్‌గా ఒకసారైతే ట్రై చేయొచ్చు. మంచి సినిమాయే పర్లేదు బావుంది సినిమా అయితే. సో, మీరు గనుక ఈ సినిమా చూస్తే ఏం ఫీల్ అవుతున్నారో కామెంట్ చేసేయండి. అలాగే మరిన్ని ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మూవీ మ్యాన్. థాంక్ యూ.